వాటే మ్యాచ్ నిజంగా అదిరిపోయింది. మ్యాచ్ చివరి వరకు గేమ్ తమ వైపు ఉందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా హ్యాట్రిక్ రన్అట్లతో మ్యాచ్ ను కోల్పోయింది. కర్ణ్ శర్మ అద్భుతమైన బౌలింగ్ తో కీలక సమయంలో ఢిల్లీని దెబ్బకొట్టి ముంబై ఇండియన్స్ కు విజయాన్ని అందించాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత ముంబైకు లక్కు కలిసి వచ్చింది. దాదాపు ఓడిపోయేలా కనిపించిన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లు అనవసరంగా రన్ కోసం పరిగెత్తి హ్యాట్రిక్ రన్అట్లతో మ్యాచ్ ను కోల్పోయారు. ముంబై జట్టు ఢిల్లీని ఒక ఓవర్ ముందుగానే ఆల్అౌట్ చేసి 12 పరుగుల తేడాతో మ్యాచ్ ని గెలుపొందారు. దీంతో ఈ సీజన్ లో అక్షర్ పటేల్ కెప్టెన్స్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సాధించలేక ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది. ఇక మ్యాచ్ అనంతరం ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. గెలుపు అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లో కరణ్ నాయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని వల్ల మ్యాచ్ చేయి దారిపోయేలా కనిపించింది. కానీ తమ బౌలర్ కరణ్ శర్మ మాత్రం చేయి దాటిపోయిన మ్యాచ్ ను ఒక్కసారిగా ముంబై వైపు మలిచాడని హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు కరణ్ శర్మపై. ఢిల్లీ విజయానికి 60 పరుగుల దూరంలో ఉన్నప్పుడు కీలక ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చడం తమ బౌలర్లు కంబ్యాక్ ఇచ్చారని హార్దిక్ పాండ్యా కొనియాడాడు. మొత్తానికి అందరూ తలా ఒక చెయ్యేసి మ్యాచ్ ని నిలబెట్టుకోగలిగామని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ సీజన్ లో మేము దగ్గరగా వచ్చి చాలా మ్యాచ్ల్లో ఓడిపోయాం. కానీ ఇప్పటి నుంచి విజయ అవకాశాల్ని మరింతగా దగ్గర చేసుకుంటామని హార్దిక్ పాండ్యా తెలిపాడు.